హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి నా స్టైల్లో నేను చేసేటటువంటి ఈ రెసిపీస్ని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో పాటు షేర్ చేసుకోండి. మరి ఆ రెసిపీస్ ఏంటో, దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దామా? అంతకంటే ముందు మన ఛానల్ని చూస్తున్న మీరందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని మాతో పాటు షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసేటటువంటి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతగానో యూజ్ అవుతాయి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముద్దపప్పుకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకుని నానబెట్టి ఉంచుకోవాలి. ఉప్పు తగినంత, పసుపు తగినంత, కారం తగినంత, నెయ్యి తగినంత. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉన్నాయే కదండి. బ్యాచిలర్స్ అలాగే వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునేటటువంటి రెసిపీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కందిపప్పుని దీంట్లో వేసేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 2 స్పూన్స్ నెయ్యి, వేసుకున్నాక 1 కప్పు పప్పుకి దాదాపు 4 కప్స్ వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసాక తగినంత ఉప్పు వేసేసుకుందామండి. ఇప్పుడు లిడ్ పెట్టేసేసి విజిల్ పెట్టేసామండి. ఇప్పుడు ఇది గ్యాస్ ఆన్ చేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఇది మనం కుక్ చేసుకుందాము. 5 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని కుక్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ విజిల్ తీసి లిడ్ ఓపెన్ చేసి అది ఏ స్టేజ్లో ఉందో మనం ఇప్పుడు చూద్దాం. మరీ ముద్దగా ఉంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇలా చూసుకుంటే సరిపోతుంది. కావాలంటే గ్యాస్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇంకా దీన్ని మనం కుక్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే అది కూడా ఓకే. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఫైనల్గా జస్ట్ పైన అలా ఘీ వేసుకుంటే మనకి ఈ పప్పు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు యమ్మీగా టేస్టీగా సింపుల్గా వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ చేసుకునేటటువంటి ఫుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ని మీరు చూసారు కదండి. ఈ వీడియో నచ్చింది కదూ? ఇలాంటి వీడియోస్ని ఇంకా మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?